హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. సో అందరు బాగున్నారు అనుకుంటాను. ఫస్ట్ ఆల్ అందరికీ వెల్కమ్ టు coreldraw. సో coreldraw అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్. యాక్చువల్గా మీకు నేను ఫోటోషాప్ ప్రీవియస్ సెషన్లో ఫోటోషాప్ చెప్పాను. ఫోటోషాప్ రిలేటెడ్ అడ్వాన్స్ టాపిక్స్ చెప్దాం అనుకున్నాను, కానీ కొంతమంది చాలా పర్సనల్గా రిక్వెస్ట్ చేయడంతో నేను coreldraw కోసం మళ్ళీ నేను స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఈ coreldraw టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫోటోషాప్ అడ్వాన్స్ టాపిక్స్ కూడా స్టార్ట్ చేశాను. కుదిరితే ప్యారల్గా కూడా నేను ఫోటోషాప్ అడ్వాన్స్ టాపిక్స్ స్టార్ట్ చేశాను. అంటే ఫోటోషాప్ ఫర్ ప్రొఫెషనల్స్ అనమాట. బిగినర్స్కి చెప్పాను, ఇప్పుడు ప్రొఫెషనల్స్కి స్టార్ట్ చేస్తాను నేను ఫోటోషాప్ ప్యారల్గా. ఫైన్. సో ఈరోజు నుండి మనం coreldraw క్లాసెస్ మొదలు పెడుతున్నాము. ఓకే, coreldraw అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ప్రింట్ ఇండస్ట్రీ. ఓకే, ప్రింట్ ఇండస్ట్రీలో అంటే ఇల్లస్ట్రేటర్ ఇప్పుడు వచ్చింది. ఇల్లస్ట్రేటర్ రాకముందు నుంచే coreldraw చాలా ఫేమస్ సాఫ్ట్వేర్ అనమాట. చాలా హెల్ప్ఫుల్ సాఫ్ట్వేర్. చాలామందికి డిజైనింగ్ వచ్చు, కానీ coreldraw తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుని నేను ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీరందరూ కోఆపరేట్ చేస్తారనుకుంటాను. సో లెట్ us స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఫ్రమ్ coreldraw. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ అండి. ఓకే, ఇది మామూలుగా ఇప్పుడు ఎక్కడెక్కడ వాడతారు, ఎలా వాడతారని మీకు వన్ బై స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. ఇది వచ్చేసి వెక్టర్ బేస్డ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ అంటారు దీన్ని. డిజైనింగ్ సాఫ్ట్వేర్స్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వెక్టర్ బేస్డ్, అంటే వచ్చేసి రాస్టర్ బేస్డ్. ఈ టాపిక్ గురించి నేను ఒక మళ్ళీ స్పెషల్ వీడియో చేసి మీకు ఫర్దర్ క్లాసెస్ మీకు పెడతాను. మీరు దీని గురించి పెద్దగా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే మీకు బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ కోసం అయితే మీకు కంపల్సరీ తెలుసుకోవాలి వెక్టర్ బేస్డ్ అంటే ఏంటి, రాస్టర్ బేస్డ్ అంటే ఏంటి అనేది. వెక్టర్ బేస్డ్ అంటే ఏమంటే మీకు మీరు డిజైన్ చేసిన ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క డాట్ క్యాలిక్యులేషన్స్ మీద బేస్ అయ్యి మీకు డిజైన్ ఫామ్ అవుతుంది. వెరాజ్ రాస్టర్ బేస్డ్ అనేది పిక్సెల్స్ని కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. మనము ఫోటోషాప్లో ఏదైనా డిజైన్ చేస్తే దానికోసం కొన్ని పిక్సెల్స్ని తీసుకుని, కొంచెం కలర్ కాంబినేషన్లో ఉండే కొన్ని పిక్సెల్స్ని తీసుకొని అది ఒక చిన్న సైజ్ ఒక కలర్ కాంబినేషన్ కూడినటువంటి స్క్వేర్ లాగా తీసుకొని, పిక్సెల్ లాగా తీసుకొని, అంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్స్తో ఒక డిజైన్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇది మీకు ఇలా ఓరల్లీ చెప్పడం అంత ఇదిగా కన్వీనియంట్గా కాదు. నేను టోటల్గా డీటెయిల్గా మీకు ఒక ఫుల్ సెషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరేజ్ మీకు ఫోటోషాప్లో ఒక సెషన్ చెప్పాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మార్ట్ లేయర్ అండ్ నార్మల్ లేయర్. ఒకసారి మీరు ఫోటోషాప్లో వెళ్ళి ఆ టాపిక్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. దాని నుంచి మీకు ఒక లింక్ కూడా నేను యాడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఈ క్లాస్ నుండి ఈ వీడియోని మీకు యాడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. మీకు వాట్ ఈజ్ స్మార్ట్ లేయర్, వాట్ ఈజ్ నార్మల్ లేయర్ అనే డిఫరెన్స్లోనే మీకు వాట్ ఈజ్ వెక్టర్ బేస్డ్ అవుట్పుట్, వాట్ ఈజ్ రాస్టర్ బేస్డ్ అవుట్పుట్ అని కూడా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఓవరాల్ మీద చెప్పాల్సుకుందంటే coreldraw అనేది ఇది వచ్చేసి వెక్టర్ బేస్డ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్. మీ ఇందులో డిజైన్ చేసిన ప్రతి దానికి హై ఎండ్ క్వాలిటీ ఉంటుంది అనమాట. చాలా హై ఎండ్ క్వాలిటీ ఉంటుంది. మీరు పెద్ద బ్యానర్స్, పెద్ద హోర్డింగ్స్, వాటికి అన్నిటికీ మనకు హెల్ప్ఫుల్ అయ్యే సాఫ్ట్వేర్ అనమాట. ఇది చాలా ప్రింట్ మీడియాలో చాలా టాపెస్ట్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో మనం ఏ ఏరియాలో యూజ్ చేయాలి సాఫ్ట్వేర్, సో మనము ఏ ఏరియాస్లో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసేది మేము చూద్దాము. రైట్, దానికంటే ముందు ఈ coreldraw నేర్చుకున్న వాళ్ళకు యాక్చువల్గా ఇది హెల్ప్ఫుల్ అయ్యే లొకేషన్స్ ఏమంటే, ఒకటి ప్రింట్ మీడియాలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఆల్రెడీ చెప్పాను నేను. అలాగే గ్రాఫిక్ డిజైనర్ కావాలనుకున్న వాళ్ళకు కంపల్సరీ తెలుసుకున్న సాఫ్ట్వేర్ ఇది తెలుసుకున్న వాళ్ళకు గ్రాఫిక్ డిజైన్ మీద చాలా మంచి హోల్డ్ ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ మీరు తెలుసుకోవాల్సిన సాఫ్ట్వేర్ అనమాట. అలాగే ఎవరైతే సెల్ఫ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళు ఓన్గా డిజైనింగ్ ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఒక యాడ్ ఏజెన్సీ పెట్టాలి, ఒక డిజైనింగ్ యూనిట్ పెట్టాలనుకున్న వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అయ్యే సాఫ్ట్వేర్ అనమాట అది coreldraw ఇది. సో ఒకటి 3 పాయింట్ యూస్లో పెట్టుకుని, 3 పాయింట్స్ని మీరు దృష్టిలో పెట్టుకునే వాళ్ళకి, ఎవరికైతే ఇది చాలా ఫోకస్గా ఉంటారో మీరు వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే సాఫ్ట్వేర్ అనమాట. సో ఎక్కడ యూస్ చేస్తారు ఇది coreldraw అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే లోగో డిజైనింగ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. లోగో డిజైనింగ్లో coreldraw మీరు ఏదైనా ఒక పెద్ద బ్రాండింగ్ ఉంది, ఏదో కంపెనీ ఉంది, వాళ్ళకు లోగో డిజైన్ కావాలంటే మామూలుగా ఏదో ఫోటోషాప్లో డిజైన్ చేసినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళకి మీరు డిజైన్ చేసినప్పుడు ఆ లోగో అనేది ఒక పెద్ద జంబో హోర్డింగ్ మీద కూడా ప్లేస్ అయ్యేలా ఉండాలి. అలాగే చిన్న సైజ్ ఒక లెటర్ ప్యాడ్ మీద కూడా, విజిటింగ్ కార్డ్ మీద అదే క్వాలిటీతో డిస్ప్లే అయ్యేలా ఉండాలి. అలాంటి క్వాలిటీ కోసం హెల్ప్ఫుల్ అవ్వడం కోసం మనకు యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ చూసి coreldraw అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న సాఫ్ట్వేర్ చాలా వరకు నైకీ కానివ్వండి, ఎల్జీ కానివ్వండి, పూమా, ఆదిదాస్ ఇలాంటివన్నీ కూడా మీకు coreldraw హెల్ప్తోనే చాలా వరకు చేస్తుంటారు వాళ్ళు. ఇండస్ట్రియల్ డిజైనింగ్ అంటాం దీన్ని మనం.
ఓకే, ఇండస్ట్రియల్ డిజైనింగ్ అంటే ఇండస్ట్రియల్ అవుట్పుట్ కోసం మనము ఒక ఏదైనా కొత్త ప్రోడక్ట్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ దాన్ని వాళ్ళు R&Dలో ఒక లేఅవుట్ డిజైన్ చేస్తారనమాట. ఆ లేఅవుట్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళ తర్వాత ఫైనల్ అవుట్పుట్ కోసం చేసుకుంటారు. ఓకే, అలా ఇండస్ట్రియల్ లెవెల్ ప్రోడక్ట్ డిజైనింగ్లో కూడా కొరల్డ్రా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. మీకు నియర్ ఫ్యూచర్ మీకు స్పెసిఫికేషన్ చాలా చెప్పుకుంటూ వస్తాను. బట్ ఈరోజు అయితే కూడా బేసిక్ వ్యూ చెప్తున్నాను. సబ్జెక్ట్ వైజ్ వన్ బై వన్ మనం చూసుకుంటూ వస్తాము. రైట్, ఫస్ట్ చూసిన లోగో డిజైనింగ్లో చాలా 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 యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఎందుకంటే మీరు చేసిన లోగో క్వాలిటీ చాలా రిచ్గా ఉండాలి. మీరు ఏదో డిజైన్ చేసి అలా ఫోటోషూట్ చేసి పెట్టేస్తే అది పిక్సెల్ అయిపోయింది ఉంటుంది. పెద్ద సాఫ్ట్వేర్ పెద్ద మన ఏమంటారు హోర్డింగ్లో వెళ్ళి అక్కడ అది చాలా డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా మీరు ఎంత ఎన్ఆర్ చేసినా కూడా దాని క్వాలిటీ తగ్గకూడదు. అలాగే ఎంత చిన్న కంప్రెస్ చేసినా కూడా దాని క్వాలిటీ రెడ్యూస్ కాకూడదు అనమాట. ఈ దృష్టిలో పెట్టుకుని మనం వెక్టర్ బేస్డ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్కి వెళ్తాం. జనరల్గా లోగో డిజైనింగ్ కానివ్వండి, పోస్టర్ డిజైనింగ్ కానివ్వండి, హోర్డింగ్స్ కానివ్వండి, ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రింట్ అనుకోండి, దానికి కంపల్సరీ మనం వెక్టర్ బేస్డ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్, సో ఒకటి వచ్చేసి లోగో డిజైనింగ్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ కార్డ్స్. మీరు బిజినెస్ కార్డ్స్ క్వాలిటీ చూడండి. మీరు మామూలు కార్డ్ అంటే ఫోటోషాప్లో పెట్టి డిజైన్ చేసి ఫోటో పెట్టేసి ఇవ్వకుండా క్వాలిటీ రిచ్నెస్ అనేది చాలా చాలా అవసరం అనమాట. ఒక బిజినెస్ కార్డుని బట్టి ఆ కార్డు కంపెనీ యొక్క ఏంటి ప్రొఫైల్ ఏంటి అనేది కొంచెం ఐడెంటిఫై చేస్తారనమాట. సో కాబట్టి బిజినెస్ కార్డ్ డిజైన్ చేసి కూడా చాలా కేర్ఫుల్గా డిజైన్ చేయాలి. చాలా చాలా ఇన్ డీటెయిల్గా మనము క్రిస్టల్ క్లియర్గా డిజైన్ చేసి వస్తుందన్నమాట. అలా చేయాలంటే డెఫినెట్గా మనకు ఇలాంటి సాఫ్ట్వేర్ హెల్ప్ వస్తుందన్నమాట. ఏదైతే కింద కొరల్డ్రా కావచ్చు, ఇలస్ట్రేటర్ కావచ్చు. అంటే ఇప్పుడు కొరల్డ్రా ఇలస్ట్రేటర్ చాలా నియరెస్ట్ సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి నేను ఫస్ట్ ఇప్పుడు కొరల్డ్రా చెప్తున్నాను. ఇది అయిన తర్వాత మీకు కొద్ది కోర్స్ ఆఫ్ టైం తీసుకుని మళ్ళీ ఇలస్ట్రేటర్ కూడా డెఫినెట్గా మీకు చెప్తాను అనమాట. ఓకే, రైట్. దెన్ కమింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కవర్ పేజ్ డిజైనింగ్ ఉంది. ఈ కవర్ పేజ్ డిజైనింగ్ మీరు చూడండి, మ్యాగజైన్స్ మీద కానీ, బుక్స్ మీద కానీ, నోట్ బుక్స్ మీద కానివ్వండి, కనిపిస్తున్న కవర్స్ అన్నింటి కూడా డిజైనింగ్ అనేది మామూలుగా ఫస్ట్లో వచ్చేసి వాళ్ళు కొరల్డ్రాలో డిజైన్ చేస్తారు. డిజైన్ చేసి తీసుకుని దాన్ని రిలేటెడ్ సాఫ్ట్వేర్లో ప్లేస్ చేసి దాంతోపాటు కంటెంట్ యాడ్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇలా కవర్ పేజ్ డిజైనింగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రోషర్ డిజైనింగ్. ఇప్పుడు బిజినెస్ డెవలప్ చేయాలని కూడా చాలామందికి చాలా రిక్వైర్డ్ అయ్యే ఒక కమ్యూనికేషన్ టూల్ వచ్చేసి ఈ ప్యాంప్లెట్ కానివ్వండి, బ్రోషర్ కానివ్వండి. దీన్ని మనం ప్రస్తుతం చూస్తే ప్యాంప్లెటే. మామూలుగా మీరు ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్తే అక్కడ మీకు కనిపించే వాళ్ళ బుక్లెట్ ఏముంటుందంటే అది బ్రోషర్ ఉంటుంది అనమాట. ఆ బ్రోషర్లో వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్ స్పెసిఫికేషన్స్, ఫెసిలిటీస్ వగైరా అన్నీ వాళ్ళు దాంట్లో మెన్షన్ చేస్తారన్నమాట. సో కాబట్టి ఇలాగ ప్యాంప్లెట్స్ కానివ్వండి, బ్రోషర్స్ కానివ్వండి, వీటి కోసం మనము కొరల్డ్రా హెల్ప్ చేసుకుంటాం. నెక్స్ట్ అదే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు మీరు సర్టిఫికేట్ డిజైన్ చేయాలి. మంచి యాజర్స్ ఉంటుంది, ఎక్సలెన్స్ ఉంటుంది, వాళ్ళ కోసం సర్టిఫికేట్ డిజైన్ చేయాలి. అలా సర్టిఫికేట్ డిజైన్ కూడా మళ్ళీ మీరు కొరల్డ్రా హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. దీంతోపాటు వెన్ కమింగ్ టు మార్కెట్, మీరు చూడండి ఇలాంటివన్నీ స్టాండప్స్ ఉన్నాయి. వీటిని లాలీపాప్స్ అని కూడా అంటాం అన్నమాట. కొంతవరకు కొన్ని లాలీపాప్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి ఇలాంటి హోర్డింగ్స్ ఉంటాయి. ఇవి బ్యానర్స్ అంటారు. వీటిని బ్యానర్స్ కానివ్వండి, వీటిని వచ్చేసి బిల్ బోర్డ్స్ అని అంటాము. ఇలాంటివన్నీ కూడా మనము కొరల్డ్రాలో డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి హోర్డింగ్స్ అనమాట. ఈ హోర్డింగ్స్ మామూలుగా చిన్న సైజు ఉండవు. దగ్గర 60x30, 90x45 ఇలాగ చాలా 90x45 ఫీట్స్ చెప్తున్నాను నేను. 60 feet x 30 feet, 90 feet x 45 feet ఇలాగ మ్యాక్సిమం బిగ్ సైజులో మీకు కనిపిస్తున్న హోర్డింగ్స్ అన్నీ కూడా డిజైనింగ్ మీకు కొరల్డ్రాలో చేస్తాను. ఓకే, ఇలా మీరు చూసిన షాప్స్ మీద కనిపిస్తున్న హోర్డింగ్స్ ఉంటాయి, ఈ బోర్డ్స్ ఉంటాయి, ఈ లైట్ బోర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు కొరల్డ్రాలో డిజైన్ చేస్తారనమాట. ఓకే, దెన్ కమింగ్ టు ఇవి చూడండి. ఇది కూడా దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిజైనింగ్ హోర్డింగ్ అనమాట. ఓకే, రైట్. అలాగే వెన్ కమింగ్ టు లైక్ దిస్ డిజిటల్ పెయింటింగ్ ఉంటుంది. ఈరోజు డిజిటల్ పెయింటింగ్ అనేది ఒక పెద్ద ట్రెండ్ అనమాట. ఓకే, ఈ ట్రెండ్ ఇలాంటి డిజైనింగ్లో కూడా మనకు కొరల్డ్రా చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, రైట్. దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు చెప్పాల్సుకున్న ఏమంటే కొరల్డ్రా దిస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సాఫ్ట్వేర్ అండి. ఓకే, మీకు ఎలాగంటే మీరు టచ్ చేయని ఇండస్ట్రీ ఉండదు కొరల్డ్రాలో. ఓకే, మీరు గార్మెంట్ డిజైనింగ్ ఇండస్ట్రీ తీసుకోండి, లేదంటే సెరామిక్ ఇండస్ట్రీ తీసుకోండి, టూల్స్ డిజైనింగ్ తీసుకోండి, చాలా చోట్ల ఈవెన్ మనం చూసుకుంటే కరెక్ట్గా మనకు ఆర్కిటెక్ట్ డిజైనింగ్లో కూడా కొరల్డ్రా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అంటే ఆ బిల్డింగ్ ప్లాన్స్ వేయడం కోసం, వీటన్నిటి కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. నేను మీకు ఫర్దర్ క్లాసెస్, ఫ్యూచర్ క్లాసెస్లో అవి ఎలా చేయాలి, అది ఏంటనేది అన్నీ
ఓవర్వ్యూతో సహా చెప్తాను. దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ coreldraw అనమాట. ఓకే, మనము నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా డీటెయిల్గా దీని గురించి తెలుసుకుందాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.